రాజయ్య గారిని అడుగుదాం. డిప్యూటీ సీఎం రాజయ్య గారు, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గారు మనతో పాటు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. రాజయ్య గారు నమస్తే. నమస్తే. మీరు ఇందాక జూమ్ లో కాంటాక్ట్ కాలేదు, వింటున్నారు కదా శరత్ గారు మాట్లాడిందని చెప్పండి. చెప్పండి. సో ఇప్పటి వరకు శరత్ గారు మాట్లాడింది విన్నారా మీరు? కొంచెం విన్నాను, మళ్ళీ ఆగిపోయింది. సరే సరే, మీరు అడిగేది. ఆయన చెప్పేది ఏంటంటే, ఒకటి ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికి వాస్తవం. రెండోది ఏంటంటే, మీడియాను సోషల్ మీడియాను విచ్చలవిడిగా యూజ్ చేసుకుంటుంది బీఆర్ఎస్ఏ. తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు రాయిస్తుంది బీఆర్ఎస్ఏ. దాని స్టార్ట్ పెట్టిందే మీరు అని అంటున్నారు. సో ఫోన్ టాపింగ్ జరగలేదు అనడం చాలా తప్పు. అది ఫోన్ టాపింగ్ అనేది అది పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అంతర్గత అంశం. సో అది ఇప్పటి నుంచి కాదు, బ్రిటిష్ పాలన అప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నది. అన్ని ఇందిరా కాంగ్రెస్ అప్పుడు కావచ్చు, తర్వాత మన్మోహన్ సింగ్ పీరియడ్ అప్పటి వరకు కూడా కేంద్రంలో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీకి సంబంధించిన గవర్నమెంట్, అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఫోన్ టాపింగ్ జరుగుతుందని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఫోన్ టాపింగ్ అనేది మరి తప్పకుండా అది ప్రభుత్వానికి సంబంధించిందో లేదా రాజకీయ నాయకులకు సంబంధించింది కాదు. ఆ అంశం మొత్తం కూడా ఇంటెలిజెన్స్ కు సంబంధించింది. తప్పకుండా సమాచారం సేకరించడానికి మరి ఏదైతే ప్రభుత్వాలకు కానీ లేదా ప్రజలకు కానీ లేదా దేశానికి కానీ ముప్పు జరిగే క్రమంలో ఫోన్ టాపింగ్ అనేది చేస్తుంటారు. అదేవిధంగా ప్రభుత్వాలు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలన్నా కూడా ప్రభుత్వానికి అందించే సమాచారం మొత్తం మీద అన్ని కూడా ఫోన్ టాపింగ్ ద్వారానే, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారానే, రకరకాల గూఢచార వ్యవస్థ ద్వారానే రావడం జరుగుతుంది. సో ఆనాడు శివాకర్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ అయినప్పుడు అప్పుడున్న ఐజీ మరి ఆనాడు శివాకర్ రెడ్డి గారు ఉండే, ఇప్పుడు డీజీపీగా వచ్చాడు. సో అప్పుడు ఏం చేసిందో వారి ద్వారా జరగవచ్చు. ఇప్పుడు కూడా వారు అధికారంలోనే ఉన్నారు, డీజీపీ స్థాయికి ఎదిగిండు. తర్వాత ఇప్పుడు జరిగే ట్యాపింగ్ ఈ శివాకర్ రెడ్డి గారికి తప్పకుండా తెలిసి ఉంటుంది, అప్పుడు జరిగింది కూడా తెలిసి ఉంటుంది. సో ఫోన్ ట్యాపింగ్ జరగడం అనేది నేరం కాదు, కానీ దానివల్ల ఎలాంటి ఏమో నష్టాలు జరిగినాయి దాని మీద బేరీ చేసుకోవాలి. ప్రత్యేకంగా రాజకీయ నాయకులు ఉన్నారా, ప్రభుత్వంలో ఉన్న ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు ఏమన్నా ఉన్నారా అనేది మాత్రము మనం తెలుసుకోవాల్సిన అవసరం. అది పోలీసులు చూసుకోవడం కాదు, ఇక్కడ నుంచి మీరు ఎవరు పేరిస్తే వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేశారు, దాని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు, ఎలక్షన్స్ లో బెనిఫిట్ కోసం వాడుకున్నారు, వ్యక్తిగత జీవితాల మీద నిఘా పెట్టారు, ఇవన్నీ కదా ఆరోపణలు. అదే ఆరోపణలే, కానీ అవన్నీ సత్యాలేం కాదు కదా. ఆరోపణలు అన్ని అనేక ఉంటాయి, ఆధారాలు ఉండాలి కదా వాటికి. ఇప్పుడు ఆధారాల కోసమే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, చేస్తే మీకు అభ్యంతరం ఏంది? మాకు అభ్యంతరం ఎక్కడ ఉన్నది, చేయాలి, నిజం నిగ్గు తేల్చాలి. చట్టం ఎవరికి చుట్టం కాదు. అది కాంగ్రెస్ వాళ్ళు చేసినా, అదే విధంగా ఇప్పుడు బీజేపీ కేంద్రంలో చేసినా, లేదా గతంలో బీఆర్ఎస్ చేసినా కూడా నేరం ఎప్పుడైనా నేరమే. ఆధారాలు నిరూపించినప్పుడే కదా, ఆధారాలతో నిరూపించినప్పుడు శిక్ష పడుతుంది కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆధారాలతో నిరూపించే క్రమంలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, చేస్తే అట్లా జరుగుతున్నట్టు కనిపించట్లేదు, అట్లా కనిపించినట్టు కనిపించలేదు. ఈ రోజు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మరి విదేశాలకు వెళ్లే క్రమంలోనే పోతూ పోతూ నేర్పించిపోయినట్టు, లేదా ఇక్కడ ఏదో గందరగోళం ఏర్పడబోతున్నట్టు, దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హామీలు నెరవేర్చలేక డ్రామాలు ఆడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ప్రశ్నించే గొంతులకు మరి ఇలా కాంగ్రెస్ కత్తితో బెదిరిస్తున్నట్టు, అదిరిస్తున్నట్టు కనబడతా ఉన్నది. సో నైని బొగ్గు బోర్డుకు సంబంధించిన టెండర్ రద్దయిపోయింది బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం వల్ల. నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం దాంట్లో గతంలో ఉన్నాయి. గతంలో ఏసీబీ, ఈడీ కేసులు, సిఐటి కేసులు, ఇవన్నీ సిట్ కేసులు, అన్ని అనేక కేసులు వస్తూనే ఉన్నాయి. 2.5 సంవత్సరాల కాంచెల్లి కక్ష సాధింపు చర్యలో భాగంగా మాత్రమే జరుగుతుంది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలు కానీ, లేకపోతే ఏవి కూడా కక్ష సాధింపు చర్యలు కానీ ఏమి లేవు. పాలన తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది. ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ప్రతిపక్షాల మీద అప్పుడు జరగలేదు. సో ఒకటి రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఓటుకు నోటు విషయంలో తప్ప వేరే ఎవ్వరి మీద కూడా మరి చర్యలు తీసుకున్నట్టు. అది ఎట్లా ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలిసిందా? ఏదది
రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా చూసాం కదా, విజువల్స్ చూసాం కదా. ఇన్ఫార్మర్ అయి ఉండొచ్చు కదా, అది కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థనే కదా. ఇన్ఫార్మర్ వ్యవస్థ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థనే, ట్యాపింగ్ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థనే. అదే చెప్పినాం కదా, ప్రభుత్వానికి అనేక సోర్సెస్ ఉంటాయి సమాచారాన్ని సేకరించడానికి. సో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేదా వాళ్ళను సీఎం గాని లేకపోతే ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు అడిగే క్రమంలో అది వాళ్ళు ఏ రకంగా తీసుకొస్తారో సమాచారం చెప్పవలసిన బాధ్యత ఆ డిపార్ట్మెంట్ కు ఉంటది. సో దాన్ని బట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఇది ఇలాంటి విషయాలు కావచ్చు, ప్రజలకు భద్రత కల్పించే విషయాలు కావచ్చు, అదే విధంగా అనేక రక్షణకు సంబంధించిన విషయాలు కావచ్చు, తర్వాత ఏమంటారు ఈ రోజు మనం చూస్తున్న మావోయిస్టులకు సంబంధించిన అంశం కావచ్చు, ఇట్లాంటి అనేక విషయాలు కూడా ఆ వ్యవస్థ ద్వారానే తెలుసుకుంటున్నారు. ఆ వ్యవస్థ ద్వారానే అనేక రకాలుగా అంతమొందించడం కూడా జరుగుతుంది, లేకపోతే పట్టుకోవడం జరుగుతుంది, అరెస్ట్ చేయడాలు జరుగుతున్నాయి, తర్వాత సరెండర్ అవ్వడం జరుగుతుంది, అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కాబట్టి అసలు నేనంటాను ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా జరిగినప్పుడు ఇది నేరమే కాదు, ఎందుకంటే పోలీసులకు ఉన్న అస్త్రం అది. అయితే చట్టబద్ధంగా జరగలేదట కదా, చట్ట విరుద్ధంగా జరిగిందట కదా, అది జరిగి నిరూపించాలంటున్నాను కదా. నేనేమంటున్నా నిరూపించే క్రమంలో రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు. పెద్ద ఆయన ఆదేశాల మేరకి జరిగింది ట్యాపింగ్ అని చెప్పారు. ఎప్పుడైనా కూడా భరత్ గారు ఎప్పుడైనా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదటి ఇప్పటి వరకు శిక్ష అనుభవించి మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే. శివాకర్ రెడ్డిని ఆనాడు ఐజీగా ఉన్నారు, వారిని ఎందుకు విచారించడం లేదు? మరి ఇప్పుడు ఆనాడు మొత్తం సమాచారం సేకరించింది మొత్తం కూడా శివాకర్ రెడ్డి, ఇప్పుడు డీజీపీగా ఉన్నారు కదా. శివధర్ రెడ్డి 16 వరకు మాత్రమే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఉండొచ్చు, అప్పుడు కూడా జరిగినాయి కదా. ఇప్పుడు ఇంతకుముందు నా విషయం వచ్చింది కదా, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, అప్పుడు వీరే అధికారి అని చెప్పేసి కూడా అప్పుడు ఇన్ఫర్మేషన్ పేపర్లలో కూడా వచ్చింది. అంటే ఇప్పుడు వారు కూడా నేరం చేసినట్టే కదా. మీ ఫోన్ ట్యాపింగ్ వల్లనే మేము ఉప ముఖ్యమంత్రి పదవి వీడాల్సి వచ్చిందా? నన్ను ఎందుకు తీసిర్లు అనేది అప్రస్తుతం. ఇప్పుడు ఎందుకోసం అంటే నా విషయం వేరు, ఏకు మేక్ అవుతుంది. ప్రజలలో బాగా తిరుగుతున్నాడు, ఎందుకంటే రౌండ్ ద క్లాక్ తిరుగుతాడు. హాస్పిటల్ ఇద్దరైనా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు, మొండిగా హెల్త్ యూనివర్సిటీ కావాలని పట్టుబట్టిండు. తర్వాత అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీరు అన్నట్టు సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్, స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందరు కలిసి అప్పుడున్న సమాచారం చెప్తున్నాను అన్న. నేను అప్పుడున్న సమాచారం చెప్తాను. ఇప్పుడు 10 సంవత్సరాల కింద జరిగింది, 12 సంవత్సరాల కింద జరిగింది నేను చెప్తున్నా. నేను బయట నా డిప్యూటీ సీఎం నేను బర్తరఫ్ అయిన తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సైతం చెప్పింది ఏంటంటే, రాజనా నువ్వు బాగా తిరగడం వల్లనే నీ మీద మేకైతారు అనే ఒక రిపోర్ట్ సీఎంకు పోవడం వల్ల, సో ఆ రకంగా మీద చర్య తీసుకున్నా, మీరు పని చేస్తలేరనో తిరుగుతలేరనో ప్రజలు దగ్గర కావట్లేదు తీసుకోవట్లేదు అని చెప్పేసి మిత్రులు ఉంటారు కదన్నా. బీజేపీలో మిత్రులు ఉంటారు, కాంగ్రెస్ లో మిత్రులు ఉంటారు, ప్రభుత్వంలో కూడా మిత్రులు ఉంటారు. అప్పుడు తీసుకున్న సందర్భం ఏంటి అంటే బాగా తిరుగుతున్నాడు, ఎందుకంటే రాజు పని చేయాలి, రాజు కంటే మంత్రులు ఎవరు ఎక్కువ పని చేయొద్దు అనేది నిబంధన ఉన్నదని నాకు తెలియదు. సో ఆ క్రమంలో ఉప ముఖ్యమంత్రిగా నేను డాక్టర్ గా వైద్య శాఖ మంత్రి అయినాను కాబట్టి లోతుపాతులు మొత్తం తెలుసు. బీదరికం నుండి వచ్చినా కాబట్టి గ్రాస్ రూట్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి, నాణ్యమైన వైద్యము బీదలకు అందాలి, ఎర్రగోలి పచ్చగోలి కాదు, వారం రోజులకు ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ధావస్థలో ఉన్న వైద్య విధానాన్ని మార్చాలనే ఆలోచనతో నిజం చెప్పాలంటే కొంచెం దూసుకుపోవడం జరిగింది. సో అది అందరికీ నచ్చకపోవచ్చు. కాబట్టి అప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ట్యాపింగ్ ద్వారా లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కాకపోతే దాంట్లో వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుడు కానీ లేదా వ్యక్తిగతంగా దాన్ని వాడుకోవడం కానీ అది తప్పకుండా నేరం అవుతుంది. సో అలాంటి విషయాలు వ్యక్తిగతంగా వాడుకున్నారనే కదా ఇప్పుడు ఆరోపణ. అంటే నేనేమంటున్నా భరత్ గారు, అట్లా వ్యక్తిగతంగా వాడుకుని ఉంటే
అది నిరూపించగలిగేది ఉంటే తప్పకుండా ఆ కోర్టులు ఊరుకోవు కదా. చట్టాలు ఎవరికి చుట్టాలు కావు కదా. అది ఎవరు చేసినా కూడా నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అట్లనే చేస్తున్నాను. స్వయంగా వెంకటరెడ్డి గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు. మరి ఎక్కడ ఫోన్ మాట్లాడి ఎవరైనా ఫోన్ చేస్తే నా మా ఫోన్లు అన్ని టాప్ అవుతున్నాయి, మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకుందామని అని చెప్పే భాష ఫోన్ల మంత్రుల దగ్గర నుండి వస్తున్నది. సో ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటారు? తప్పకుండా జరుగుతుందండి. ఎందుకంటే అది ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ద గవర్నమెంట్, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. సో మనతో పాటు చరణ్